Hi viewers, this is Sridhar's Juwal YouTube channel. నేను మీ శ్రీధర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిని. ఈరోజు నేను మన టాపిక్లో డిఎన్ఏ జన్యువు లేదా జీన్ అంటాం, క్రోమోజోమ్, యుగ్మ వికల్పం, అల్లీల్ అంటాం. వీటిని గూర్చి మీకు సంక్షిప్తంగా వివరించడం జరుగుతుంది. ఎందుకు మనం ఈ 4 అంశాలను నేర్చుకోవాలనుకుంటున్నామంటే, మనం జన్యుశాస్త్రము అనేటువంటి టాపిక్ నేర్చుకోవాలి అంటే జన్యుశాస్త్రాన్ని మనం నేర్చుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అయినటువంటి డిఎన్ఏ, జన్యువు, క్రోమోజోమ్, యుగ్మ వికల్పం అంటే కొంతమేరకు సంక్షిప్తంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటి మీద అవగాహన ఉంటేనే మనకు జన్యుశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా అర్థం కావడం జరుగుతుంది. అందుకోసం దానిలో భాగంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి 4 అంశాలను నేను 2 పార్ట్ల వారీగా వివరించడం జరుగుతుంది. ఈ మొదటి పార్ట్లో కేవలం నేను డిఎన్ఏ జన్యువును మాత్రమే తెలపడం జరుగుతుంది సంక్షిప్తంగా. ఆ తర్వాత సెకండ్ పార్ట్లో క్రోమోజోమ్, యుగ్మ వికల్పం ఈ రెండింటిని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక మనము టాపిక్లోకి ఎంటర్ అవుదాం. రైట్, ఇప్పటిదాకా మనం అనుకున్నట్టుగా జెనెటిక్స్, జన్యుశాస్త్రం, దీన్ని మనం నేర్చుకోవాలి లేదా పూర్తిగా అవగాహన కావాలి అంటే ఫండమెంటల్స్ మనం నేర్చుకోవాలి. వాటిని నేను మీకు వివరించడం జరుగుతుంది. రైట్, టాపిక్లోకి వెళ్తున్నాం. మనం జన్యుశాస్త్రం. అసలు మనకు ఈ జన్యుశాస్త్రం, జెనెటిక్స్ అనే పదము మనకు జెనెసిస్ అనే గ్రీకు పదం నుంచి రావడం జరిగింది. జెనెసిస్ అనే గ్రీకు పదం నుంచి రావడం జరిగింది. మరి జెనెసిస్ అనగా అర్థం ఏంటి? తెలుగులో ఏమని అర్థం? ఆరంభం లేదా మనకు మొదలవటం అనేటువంటి మీనింగ్ వస్తుంది. అంటే జెనెసిస్ అనేటువంటి గ్రీకు పదానికి తెలుగులో ఆరంభం లేదా మొదలవటం అనేటువంటి అర్థం రావడం జరుగుతుంది. ఈ జెనెసిస్ అనేటువంటి పదం నుంచే మనకు జెనెటిక్స్ అని రావడం జరిగింది. రైట్, ఇక్కడ మనకు వచ్చినట్టుగా జెనెసిస్ అనగా మనకు ఆరంభం లేదా మొదలవడం అని అర్థం. మనకు ఇక్కడ జెనెటిక్స్ అనే పదాన్ని పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే బేట్సన్. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని ఎవరిని అంటారు అంటే గ్రేగర్ మెండల్. అంటే జెనెటిక్స్ అనే పదాన్ని పరిచయం చేసిందేమో బేట్సన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని ఎవరిని అంటాం మనము? గ్రేగర్ మెండల్ అనేటువంటి శాస్త్రవేత్తని మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని అంటాం. ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ స్లైడ్లో మనకు 2 శాస్త్రవేత్తలు రావడం జరిగింది. మొదట ఆయన వచ్చేసి మనకు బేట్సన్, తర్వాత రెండవ ఆయన వచ్చేసి మనకు గ్రేగర్ మెండల్. మొదట ఆయన మనం ఏమన్నాం ఇక్కడ? చూడండి, జెనెటిక్స్ అనే పదాన్ని మనకు పరిచయం చేయడం జరిగింది అని అంటున్నాం.
ఎవరు మనకు? బేట్సన్ మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరు మనకు? గ్రేగర్ మెండల్. ఈయనేమంటున్నాము? ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, అంటే జన్యుశాస్త్ర పితామహుడు అని అంటున్నాం. రైట్. నెక్స్ట్, మళ్ళీ జన్యుశాస్త్రం అనేటువంటిది ముఖ్యంగా మనకు ఏ అంశాలను వివరిస్తుంది? అనువంశికత, వైవిధ్యాలను వివరిస్తుంది అంటున్నాం. ఈ జన్యుశాస్త్రం అనేటువంటిది మన జీవశాస్త్రంలోని శాఖలలో ఒకటైనటువంటి శాఖ మనకు జన్యుశాస్త్రం. జన్యుశాస్త్రమే కాకుండా చాలా రకాల శాఖలు ఉన్నాయి. కణశాస్త్రము అని, శరీర ధర్మశాస్త్రము అని, స్వరూప శాస్త్రము అని, ప్రవర్తనా శాస్త్రము అని, మనకు రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. అంటే జీవశాస్త్రంలోని అనేక రకాల శాఖలలో ఒకటైనటువంటి శాఖనే మనకు ఈ జన్యుశాస్త్రం. ఈ జన్యుశాస్త్రం ముఖ్యంగా ఏ అంశాలను వివరిస్తుంది అని చెప్తున్నాం మనము? ఇక్కడ అనువంశికత మరియు వైవిధ్యాలను, వేటిని వివరిస్తుందని చెప్తున్నాం మనము? అనువంశికతను, వైవిధ్యాలను వివరిస్తుందని. మళ్ళీ ఏంటి అనువంశికత, ఏంటి వైవిధ్యాలు? అనువంశికత అంటే ఏమీ లేదు, మనలో ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, క్యారెక్టర్స్, ఈ లక్షణాలు ఒక తరం నుండి మరో తరానికి ఎలా సంక్రమిస్తాయో తెలియజేయడమే మనము అనువంశికత, హెరిడిటీ అంటాం. మనలో ఉండేటువంటి లక్షణాలు తరం నుంచి తరానికి ఎలా వస్తున్నాయి అంటే, మన తాతల నుంచి మన తండ్రులకు లేదా మన తల్లులకు, అదేవిధంగా వాళ్ళ నుంచి మనకు, మన తర్వాత మన పిల్లలకు ఏ విధంగా తరతరాలుగా లక్షణాలు ఒకరి నుంచి ఒకరికి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయో తెలియజేసేటువంటి అంశం ఏంటి అంటే మనకు అనువంశికత, హెరిడిటీ అంటున్నాం. రెండవది ఏంటి? మనకు వైవిధ్యాలను కూడా వివరిస్తుంది ఇది అంటున్నాం. వైవిధ్యం అంటే ఏంటి? వైవిధ్యాలు అంటే ఏంటి అంటే, జనరల్గా తేడాను మనం వైవిధ్యాలు అంటాం. ఏంటి తేడా? మనకు ఒకే తల్లిదండ్రుల సంతానంలో కూడా మనకు తేడా అనేటువంటిది కనిపిస్తుంది. అంటే ఒక జాతికి చెందిన జీవులలో ఉండేటువంటి తేడాను మనము వైవిధ్యం, వేరియేషన్ అంటాం. అంటే ఒక జాతికి చెందిన జీవులలో మనకు తేడా అనేటువంటిది కనిపిస్తుంది. అదేవిధంగా ఒకే తల్లిదండ్రుల సంతానంలో కూడా, సిబిలింగ్ అంటాం మనం, ఒకే తోబుట్టువులు అంటాం చూడండి, ఒకే తల్లిదండ్రుల సంతానంలో కూడా మనకు వేరియేషన్ అనేటువంటిది కనిపిస్తుంది. వీటిని మన వైవిధ్యాలు అంటాం. అంటే జన్యుశాస్త్రము అనేటువంటిది ముఖ్యంగా ప్రధానంగా వివరించేది ఈ అనువంశికత, వైవిధ్యాలని. అనువంశికత అంటే ఒక తరం నుంచి మరొక తరానికి లక్షణాలు ఎలా వస్తున్నాయి అనేటువంటిది చెప్తుంది. మళ్ళీ వైవిధ్యం ఏం చెప్తుంది అంటే, ఒకే తల్లి సంతానంలో ఒక జాతిలో జీవుల మధ్య ఉండేటువంటి తేడాను మనము వైవిధ్యం అని అంటూ ఉన్నాం. రైట్. ఇక్కడ మనకు స్లైడ్లో మనం చూసినట్లయితే, ఒకసారి మనం స్లైడ్ను గమనించినట్లయితే మనం ఏం కనిపిస్తున్నాయి దీంట్లో చూడండి ఒకసారి. మనకు ప్రధానంగా కణంలో ఉండేటువంటి, చూడండి ఇక్కడ మనకు ఎల్లో కలర్లో ఇక్కడ కనిపిస్తుంది కణం. ఆ తర్వాత కణంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి? లోపల ఎల్లో కలర్ దానిలో మనకు ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంది. లోపల న్యూక్లియస్, కేంద్రకము. అంటే కణంలో మనకు కేంద్రకం కనిపిస్తూ ఉంది. ఈ కేంద్రకం లోపల మనకు చూడండి, దాన్ని జూమ్ చేసి మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. కేంద్రకం లోపల మనకు క్రోమోజోమ్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి స్పష్టంగా. ఇక్కడ మనకు కేంద్రకంలో 3 క్రోమోజోమ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. 2 నిలువుగా, ఒకటి కింద అడ్డంగా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా మనకి ఇక్కడ కేంద్రకంలో క్రోమోజోమ్స్ అంటే కణము ఫస్ట్ దాంట్లో కేంద్రకము. ఆ కేంద్రకాన్ని ఇక్కడ మనకు రెండో దాంట్లో బయట చూపించడం జరిగింది. దాంట్లో మనకు క్రోమోజోమ్స్ కనిపిస్తున్నాయి. అసలు ఈ క్రోమోజోమ్స్ ఎలా ఏర్పడతాయి అనేటువంటిదే మనం ఈ పటం ద్వారా వివరించడం జరుగుతుంది. అసలు మనకు క్రోమోజోమ్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయి. రైట్. మనము
చిన్న క్లాస్లో కూడా మనం వింటూ ఉంటాము ఈ పేరు. ఏంటి? డిఎన్ఏ. అంటే ప్రతి కణం లోపల మనకు డిఎన్ఏ అనేటువంటిది ఉంటుంది. మరి ఈ డిఎన్ఏ అనేటువంటి నిర్మాణం ఏదైతే ఉందో మనకి ఇక్కడ కనిపిస్తాం చూడండి, బ్లూ కలర్ లోపల డబుల్ హెలిక్స్ డిఎన్ఏ, డబుల్ హెలిక్స్ నిర్మాణం మనకు కనిపిస్తూ ఉంది. డిఎన్ఏ ద్విసర్ఫిల నమూనా కనిపిస్తూ ఉంది. ప్రతి కణం లోపల దాదాపు 2 మీటర్ల వరకు ఈ డిఎన్ఏ అనేటువంటిది ఉంటుంది. మళ్ళీ పెద్దగా 2 మీటర్లు ఉండేటువంటి డిఎన్ఏ ఒక చిన్న కేంద్రకంలో వదగాలి. అంటే ఒక పొడవైనటువంటి డిఎన్ఏ చిన్న కేంద్రకం, ఎంత మైక్రోమీటర్స్లో ఉంటుంది కేంద్రకం అంటేనే. కణం అంటేనే చిన్నది, దాంట్లో కేంద్రకం అంటే ఇంకా చాలా చిన్నది. కణంలో కేంద్రకం అనేటువంటిది చాలా చిన్నది. ఈ చిన్న కేంద్రకంలో మనకు ఒక పొడవాటి 2 మీటర్ల డిఎన్ఏ అనేటువంటిది వదగాలి. మళ్ళీ అంత పెద్దగా ఉన్నటువంటి డిఎన్ఏ ఏ విధంగా దీంట్లో ఒదుగుతుంది అనేటువంటిది మనం ఈ పటం ద్వారా వివరించడం జరుగుతుంది. చూడండి, మనకు జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఒక పొడవైనటువంటి దారము, కొన్ని మీటర్ల దారాన్ని కూడా మనకు దగ్గరగా ఒక ఉండలాగా చుట్టొచ్చు. ఒక పొడవైనటువంటి దారాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక దారపు ఉండలాగా చుట్టడం జరుగుతుంది. దగ్గరగా దారపు ఉండలాగా చుట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. ఒక పొడవైనటువంటి డిఎన్ఏ ఏ విధంగా చుట్టలు చుట్టుకుంటుంది, ఏ విధంగా కాయిల్ అవుతుంది, ఏ విధంగా సూపర్ కాయిల్ అవుతుంది, అది ఏ విధంగా క్రోమోజోమ్గా మారుతుందో మనం ఈ పటం ద్వారా వివరించడం జరుగుతుంది. చూడండి, మనకి ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉండేటువంటి ఏదైతే డిఎన్ఏ ఉందో ఈ డిఎన్ఏ అనేటువంటిది జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ అక్కడక్కడ ఇక్కడ రెడ్ కలర్లో 2, ఇక్కడ 3, 4, 5 లైక్ దట్ అలా ఉన్నాయి చూడండి, వరుసగా నేను గీసినట్టుగా వీటిని చుడుతూ ఉంది. అంటే ప్రతి దాన్ని కూడా ఒక 2 సార్లు చుడుతూ ఉంది. చూడండి, ఇక్కడ ప్రతి దాన్ని కూడా ఇట్లా 2 సార్లు చుడుతూ ఉంది. ఈ విధంగా డిఎన్ఏ అనేటువంటిది ఒక నిర్మాణానికి 2 సార్లు ఈ విధంగా చుట్టుకుంటూ వెళ్తుంది. ఏంటి మనకు ఆ నిర్మాణం ఏంటుంది దీంట్లో అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే దాన్ని మనకి ఇక్కడ జూమ్ చేసి చూపించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఓకేనా, దాన్ని మనకి ఇక్కడ జూమ్ చేసి చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఎలా చూపించడం జరుగుతుంది చూడండి, ఏదో ఇక్కడ ఓకేనా. అంటే ఈ ఎల్లో కలర్లో ఉండేటువంటిది ఇక్కడ ఎల్లో కలర్లో ఉండేటువంటిది ఈ విధంగా చూడండి, ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇలా చుట్టుకొని ఇలా బయటకు వచ్చి, అంటే 2 సార్లు దాని చుట్టుకొని రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా డిఎన్ఏ అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలను చుట్టుకుంటూ కాయిల్ అవుతూ ఉంది, అంటే దగ్గరకు అవుతూ ఉంది. ఈ నిర్మాణాలనే మనం ఏమని పిలుస్తాం అంటే న్యూక్లియోజోమ్స్ అని పిలుస్తాం. అంటే వీటిని మనము హిస్టోన్ ప్రోటీన్స్ అని కూడా పిలుస్తూ ఉన్నాము. అంటే డిఎన్ఏ హిస్టోన్ ప్రోటీన్లను చుడుతూ ఉంది. ఈ విధంగా అనేక హిస్టోన్ ప్రోటీన్లను డిఎన్ఏ చుట్టుకుంటూ కాయిల్ అవుతూ ఉంది. మరి ఈ హిస్టోన్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఒక క్రోమోజోమ్ లోపల మిలియన్ల కొద్దీ మనకు హిస్టోన్ ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ విధంగా డిఎన్ఏ ప్లస్ హిస్టోన్ ప్రోటీన్స్ ఇవి 2 కలిసే మనకు స్పష్టంగా మనకు ఒక క్రోమోజోమ్ అనేటువంటిది ఏర్పడుతుంది. మళ్ళీ ఏముంటాయి మనకు ఈ హిస్టోన్ ప్రోటీన్ లోపల ప్రధానంగా చూడండి, ఇక్కడ మనకు H2A అనే ప్రోటీన్లు 2, H2B అనే ప్రోటీన్లు 2, H3 ప్రోటీన్లు 2, H4 ప్రోటీన్లు 2, ఇంకా ప్రతిదీ కూడా 2 ఉంటాయి.
ఈ విధంగా మొత్తం ఎన్ని ప్రోటీన్లు ఉంటాయి అంటే 8 ప్రోటీన్లు అనేటువంటివి ఉంటాయి. దీన్ని మనము ఆక్టామర్ అని కూడా పిలుస్తాం. ఈ 8 హిస్టోన్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము న్యూక్లియోజోమ్స్ అని పిలుస్తా ఉన్నాం. ఈ న్యూక్లియోజోమ్లను చుడుతూ మనకు డిఎన్ఏ అనేటువంటిది ఉంది. అంటే 2 సార్లు ఈ న్యూక్లియోజోమ్లను చుట్టుకొని వెళ్తూ ఉంది డిఎన్ఏ. ఈ విధంగా మనకు అనేక న్యూక్లియోజోమ్లు మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ పటం లోపల. ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఒక సన్నని దారానికి పూసలు కుచ్చినట్టుగా, అక్కడక్కడ పూసలు మధ్యలో దారం ఎలా కనిపిస్తుందో ఇక్కడ కూడా మనకు హిస్టోన్ ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో ఈ న్యూక్లియోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూసల్లాగా, డిఎన్ఏ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకు దారంలాగా కనిపిస్తుంది. మనకు డిఎన్ఏ దారంలాగా, ఈ మధ్యలో ఉండే అంశాలన్నీ పూసల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా వీటిని చుట్టుకుంటూ ఇది బాగా కాయలైపోయి అంటే దగ్గరికి కాబడి, ఇంకా బాగా దగ్గరికి కాబడి చివరికి స్పష్టమైనటువంటి మనకు క్రోమోజోమ్స్గా కనిపిస్తూ ఉంది. మళ్ళా అంటే ఇవే కాకుండా మనకిక్కడ ఇంకోటి H1 ప్రోటీన్ అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంది. H1 ప్రోటీను ప్లస్ ఇవన్నీ కూడా మిగిలినటువంటివన్నీ కూడా డబల్ ఉన్నాయి. ఈ డబల్ ఉండేటువంటివి 4 to the 8 8ని మనం ఏమంటాం ఆక్టామర్ అని పిలుస్తూ ఉన్నాం. అర్థమైందనుకుంటా. డిఎన్ఏ ఎవరిని చుడతా ఉంది అంటే హిస్టోన్ ప్రోటీన్ అని చుడతా ఉంది. ఇలా చుట్టి బాగా దగ్గరికి కాబడి, కుదించబడి, కాంపాక్ట్ కాబడి స్పష్టమైనటువంటి క్రోమోజోమ్స్గా మారుతుంది. అంటే డిఎన్ఏ హిస్టోన్ ప్రోటీన్లు కలిసి మనకు స్పష్టమైనటువంటి క్రోమోజోమ్స్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. ఈ క్రోమోజోమ్సే మనకు తర్వాత క్రోమాటిన్గా మారడం కూడా జరుగుతుంది. అంటే కణం అంతర్దశలో ఉన్నప్పుడు క్రోమాటిన్ రూపంలో ఉంటుంది క్రోమోజోమ్. ఎప్పుడైతే కణం విభజన చెందాలనుకుంటుందో అప్పుడు మనకు స్పష్టమైనటువంటి క్రోమోజోమ్స్గా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే విభజన చెందాలన్నప్పుడు స్పష్టమైన క్రోమోజోమ్గా, విభజన చెందకుండా కణం అంతర్దశలో ఉన్నప్పుడు మనకు క్రోమాటిన్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు ఈ పటం యొక్క సారాంశం. అర్థమైందనుకుంటున్నా. డిఎన్ఏ హిస్టోన్ ప్రోటీన్లతో కలిసి మనకు క్రోమోజోమ్స్గా మారడం జరుగుతుంది. ఎలా? ఒక పొడవైనటువంటి డిఎన్ఏ దగ్గరికి కాబడి, కాయిల్ కాబడి, సూపర్ కాయిల్ కాబడి, కాంపాక్ట్ అయిపోతేనే మాత్రమే ఆ చిన్నైనటువంటి మైక్రోమీటర్ పరిమాణంలో ఉన్నటువంటి కేంద్రకంలో ఒదగగలుగుతుంది. పొడవుగా ఉంటే పట్టలేదు. దగ్గరికి కాంపాక్ట్ అవుతేనే మనకు కేంద్రకంలో ఒదగడానికి అవకాశం ఉంది, కేంద్రకంలో ఉండడానికి అవకాశం ఉంది. రైట్. మరి అలాంటి డిఎన్ఏ గూర్చి మనం తెలుసుకోవాలి. ఏంటి డిఎన్ఏ? రైట్. చూడండి, మనం డిఎన్ఏ గురించి మనం నేర్చుకుని ఏముంది డిఎన్ఏ, దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటి. ప్రధానంగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. రైట్, పెద్దగా. అదేవిధంగా ఇక్కడ మనకు న్యూక్లియోసైడ్, అదేవిధంగా న్యూక్లియోటైడ్ అనేటువంటి పదాలు కనిపిస్తూ ఉన్నాయి మనకు. అసలు డిఎన్ఏ అంటే ఏమిటి? డిఎన్ఏ అంటే మనకు డెఫినేషన్ ఏంటి? డిఎన్ఏ అంటే మనం ఏం చెప్తామంటే న్యూక్లియోటైడ్లతో కూడినటువంటి ఒక పాలిమర్ గొలుసునే మనము డిఎన్ఏ అని పిలుచుకుంటాం. దేంతో మనము న్యూక్లియోటైడ్, ఇక్కడ కనిపిస్తుంది చూడు పదం, మనకు ఫస్ట్ పదం ఏదైతే ఉందో న్యూక్లియోటైడ్లతో కూడినటువంటి ఒక పాలిమర్ గొలుసు. అంటే ఇది ఎటువంటి శాఖలు లేని ఒక పొడవైనటువంటి గొలుసు. అంటే ఈ విధంగా చూడండి, ఇలా. అంటే
ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్, ఉదాహరణకి ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్, ఈ విధంగా అనేక న్యూక్లియోటైడ్తో కూడినటువంటి ఒక పెద్దనైనటువంటి గొలుసు, పాలిమర్ గొలుసు. ఎటువంటి శాఖలు లేని పొడవైనటువంటి గొలుసునే మనం ఏమంటామంటే డిఎన్ఏ అంటాం. మళ్ళీ డిఎన్ఏ అని మనం సంక్షిప్త పెట్టుకున్నాం. దాని పూర్తి పేరు ఏంటి అంటే డీఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఏమని చెప్తున్నాం? దాని పూర్తి పేరు మనము డీఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అని అంటున్నాం. ఓకేనా? డీఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటున్నాం. అంటే మనము కేంద్రకంలో ఉండేటువంటి ఆమ్లాలు, న్యూక్లిక్ యాసిడ్స్ 2 రకాలు అని చదువుకున్నాం చిన్న తరగతుల లోపల. ఒకటి డిఎన్ఏ, ఇంకొకటి ఆర్ఎన్ఏ. కాబట్టి మనం డిఎన్ఏను డీఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. డెఫినేషన్ చెప్పమంటే న్యూక్లియోటైడ్లతో కూడినటువంటి పాలిమర్ గొలుసు. ఇది ఎటువంటి శాఖ లేనటువంటి ఒక పొడవైన గొలుసు అని అంటూ ఉన్నాం. చూద్దాం మనం ఏంటి మనకి దీంట్లో కనిపించేటువంటి అంశాలు. ముఖ్యంగా ప్రధానంగా మనము దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే నత్రజని క్షారాలను మనం చెప్పుకోవాలి. వీటిని మనము నత్రజని క్షారాలు, చూడండి, ఎన్ బేస్, నైట్రోజన్ బేస్ అంటున్నాం. అసలు నత్రజని క్షారాలు అసలు ఎన్ని ఉంటాయి మనకు డిఎన్ఏ లోపల, ఏవేవి ఉంటాయి అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాసాను. జి అంటే గ్వానిన్, ఆ తర్వాత ఏ అంటే అడెనిన్. అంటే గ్వానిన్ అనేటువంటి నైట్రోజన్ బేసు, అడినిన్ అనేటువంటి నైట్రోజన్ బేస్. అదేవిధంగా టి థైమిన్, ఇంకోటి సి అంటే సైటోసిన్. ఈ విధంగా మొత్తం నత్రజని క్షారాలు ఎన్ని ఉన్నాయి మనకు డిఎన్ఏ లోపల అంటే 1 గ్వానిన్, 2 అడెనిన్, 3 థైమిన్, సి సైటోసిన్ అనే 4 రకాల నత్రజని క్షారాలు ఉంటాయి డిఎన్ఏ నిర్మాణం లోపల. అంటే ఒక డిఎన్ఏ తయారు చేయాలి అంటే జనరల్గా కావాల్సిన ముడి పదార్థాలు ఏంటి? ఏముంటే అసలు డిఎన్ఏ మనం తయారు చేయొచ్చు అంటే ఒకటి నైట్రోజన్ బేసెస్ కావాలి. అంటే గ్వానిన్, అడినిన్, థైమిన్, సైటోసిన్ నత్రజని క్షారాలు కావాలి. రైట్. ఈ నైట్రోజన్ బేస్తో పాటు ఇంకేం అవసరం మనకు అంటే చూడండి, ఇక్కడ ఎస్ అని కనిపిస్తూ ఉంది, షుగర్. అంటే పెంటోస్ చక్కెర అంటాం. చూడండి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, చూడండి ఈ ప్రాంతంలో పెంటోస్ చక్కెర ఇలా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కదా, ఇట్లా ఇక్కడ కూడా కనిపిస్తుంది పెంటోస్ చక్కెర, లైక్ దట్, ఈ విధంగా ఓకేనా. ఈ విధంగా కనిపించేది ఏంటంటే షుగర్, పెంటోస్ చక్కెర కనిపిస్తూ ఉంది. అంటే నత్రజని క్షారాలు కావాలి, అదేవిధంగా పెంటోస్ చక్కెర కూడా కావాలి. వీటితో పాటు ఇంకో ముడి పదార్థం కూడా కావాలి మనకు డిఎన్ఏ తయారు లోపల. ఇంకోటి ఏంటంటే ఫాస్ఫేట్ కూడా కావాలి. ఈ విధంగా 3 అంశాలు ఉంటే మనకు డిఎన్ఏ అనేటువంటి తయారవుతుంది. ఏమేమి అంశాలు కావాలి? ఆ 3 అంశాలు ఏమేమి అంశాలు కావాలి? ఇప్పటిదాకా మనం చెప్పినట్టుగా ఒక అంశమేమో నత్రజని క్షారాలు కావాలి, ఒక అంశమేమో పెంటోస్ చక్కెర కావాలి, 3వ అంశం ఏం కావాలి అంటే ఫాస్ఫేట్ కావాలి. ఈ 3 ఉంటే, ఈ 3 ముడి పదార్థాలు ఉంటే మనం ఈజీగా డిఎన్ఏని తయారు చేయవచ్చు. సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే డిఎన్ఏ నిర్మాణం లోపల ప్రధానంగా మనకు కనిపించేటువంటి 3 అంశాలు నత్రజని క్షారాలు, షుగరు అంటే పెంటోస్ చక్కెర. పెంటోస్ అనేది కాకుండా మనకు 5 కార్బన్లు ఉండేటువంటి చక్కెర ఉంటుంది కాబట్టి పెంటోస్ చక్కెర అంటాం. ఆ తర్వాత మనకి ఇంకోటి ఏంటి ఫాస్ఫేట్. ఈ 3 అంశాలు కావాలి. రైట్. జనరల్గా మనము నత్రజని క్షారాలను మనము 2గా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి ప్యూరిన్లు అని, ఇంకోటి పిరమిడిన్లు అని మనం విభజించవచ్చు. ప్యూరిన్లు, పిరమిడిన్లు అనేవి నత్రజని క్షారాలు. ప్యూరిన్లు
అంటే ఏమేమి వస్తాయి ప్యూరిన్ల లోపల అంటే గ్వానిన్ వస్తుంది, ఆ తర్వాత అడినిన్ అనేటువంటిది వస్తుంది. మన పిరిమిడిన్లు అంటే ఏమేమి వస్తాయి మిగిలినటువంటివి అంటే సైటోసిన్, తర్వాత థైమిన్. అంటే థైమిన్ సైటోసిన్ ఏమో మనము ఏమని పిలుస్తున్నాము, పిరిమిడిన్లు అని పిలుస్తున్నాము. గ్వానిన్ అడినిన్ ఏమని పిలుస్తున్నాము, ప్యూరిన్లు అని పిలుస్తున్నాం. ఈ విధంగా ప్యూరిన్లు ఉన్నాయి, పిరిమిడిన్లు ఉన్నాయి నత్రజని క్షారాల లోపల. ఓకేనా. అంటే నత్రజని క్షారాలు జనరల్గా 2 రకాలు, ప్యూరిన్లు, పిరిమిడిన్లు. ప్యూరిన్లు అని వేటిని అంటాము, గ్వానిన్, ఆ తర్వాత అడినిన్. పిరిమిడిన్లు అని వేటిని అంటాము, సైటోసిన్, ఆ తర్వాత థైమిన్ అని అంటున్నాం. మళ్ళా ప్యూరిన్లు అంటే 2 వలయాలు ఉండేటువంటివేమో ప్యూరిన్లు అంటాం. ఒకే వలయం రూపంలో ఉండేటువంటివి ఏంటివి, పిరిమిడిన్లు. ఇంతకుముందు చెప్పిన ప్యూరిన్లు అంటే ఏంటివి మనకు గ్వానిన్, ఆ తర్వాత అడినిన్. పిరిమిడిన్లు అంటే ఏంటివి, థైమిన్, ఆ తర్వాత సైటోసిన్. ఈ 4ంటిని మనం ఏమంటున్నాము అంటే నైట్రోజన్ బేసెస్, నత్రజని క్షారాలు అంటున్నాం. చూడండి మనకి ఈ మధ్యలో ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాలు కనిపిస్తూ ఉంటాయి సేపు ఉన్నా కదా. ఏ అనే అక్షరం, జి అని, సి అని, టి అని కనిపిస్తూ ఉంది. ఓకేనా. దీంతో మనకు నత్రజని క్షారాలు అంటే ఏంటో అర్థమైపోయింది. ప్యూరిన్లు, పిరిమిడిన్లు నత్రజని క్షారాలు, ఇవి డిఎన్ఏ నిర్మాణంలో పాల్గొంటాయి అనేటువంటి విషయం అర్థమైపోయింది. నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ ఇవి షుగర్కు ఎక్కడ అతుకుతున్నాయి కదా. ఇక్కడ ఉండేది మనం షుగరు అనుకుంటే 5 కార్బన్లు ఉండేటువంటి షుగర్ అనుకుంటే ఇక్కడ 1వ కార్బన్ ఉంటుంది, ఇక్కడ 2వ కార్బన్, ఇక్కడ 3వ కార్బన్ ఉంటుంది, ఇక్కడ 4వ కార్బన్ ఉంటుంది, ఇక్కడ పైన మనకు 5వ కార్బన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా. మొత్తం ఎన్ని కార్బన్లు ఉన్నాయిడా, 1 2 3 4 5. ఈ విధంగా 5 కార్బన్లు ఉండేటువంటి దీన్నే మనం ఏమిటంటే పెంటోస్ చక్కెర అని పిలుస్తున్నాం. 5 కార్బన్లు ఉండే దీన్ని మనం పెంటోస్ చక్కెర అంటున్నాము. దీంట్లో మనకు ఈ 1వ కార్బన్కు ఏదైనా ఒక నైట్రోజన్ బేస్ అనేటువంటిది అతికి ఉంటుంది. చూడండి 1వ కార్బన్ దగ్గరనే ఇక్కడ జి కానీ, ఏ కానీ, టీ కానీ, సి కానీ, ఏ కానీ ఎన్నో కార్బన్ దగ్గర అతికి ఉంది అంటే 1వ కార్బన్ దగ్గర అతికి ఉంది. ఓకేనా. ఆ తర్వాత మనకు ఈ 3వ కార్బన్ దగ్గర హైడ్రాక్సిల్ గ్రూప్ అనేటువంటిది ఉంటుంది, OH గ్రూప్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా ఈ ప్రాంతం దగ్గర 5వ కార్బన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ 5వ కార్బన్ దగ్గర ఎవరు అతుకుతారంటే ఫాస్ఫేట్ అనేటువంటిది అతుకుతుంది. 5వ కార్బన్ దగ్గర ఏమతుకుతుంది, ఫాస్ఫేట్. 1వ కార్బన్ దగ్గర ఏమతుకుతుంది మనకు నైట్రోజన్ బేస్, ఎనీ నైట్రోజన్ బేస్, అది జీ కావచ్చు, ఏ కావచ్చు, టీ కావచ్చు, సి కావచ్చు, ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా. అంటే 1వ కార్బన్ దగ్గరనే ఉన్న నత్రజని క్షారం అతుకుతూ ఉంది షుగర్కు, 5వ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ అతుకుతూ ఉంది. అంటే షుగర్కు ఒక సైడ్కు మనకు నత్రజని క్షారం అతుకుతూ ఉంది కాబట్టి షుగరు నైట్రోజన్ బేస్ కలిస్తే దాన్నే మనం ఏమంటామంటే న్యూక్లియోసైడ్ అంటాము. అంతేనా. న్యూక్లియోసైడ్ అంటే షుగర్కు ఒక సైడ్కు మనకు నత్రజని క్షారం అతుకుతూ ఉంది. ఆ విధంగా మనం దీన్ని ఏమంటామంటే న్యూక్లియోసైడ్ అని అంటున్నాం. మరి న్యూక్లియోటైడ్ ఏంటి అంటే షుగరు నైట్రోజన్ బేస్డ్ న్యూక్లియోసైడ్. అంటే ఈ న్యూక్లియోసైడ్కు ఏం కలిస్తే పి ఫాస్ఫేట్ కలిస్తే దాన్నే మనం ఏమంటామంటే న్యూక్లియోటైడ్ అంటాం. ఇంతకుముందు చెప్పిన ఫాస్ఫేట్ ఎన్నో కార్బన్కు, 5వ కార్బన్ కలుస్తుంది. 5వ కార్బన్కు కలవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా కేవలం షుగరు నైట్రోజన్ బేస్ ఉంటేనేమో దాన్ని న్యూక్లియోసైడ్ అని, షుగరు నైట్రోజన్ బేస్తో పాటు ఫాస్ఫేట్ కూడా కలిస్తే దాన్ని మనము న్యూక్లియోటైడ్ అని పిలుస్తాం. అందుకొరకు మనకి పటంలో చూసినట్లయితే చూడండి, ఈ విధంగా ఎన్ని న్యూక్లియోటైడ్ ఉన్నాయి దీంట్లో,
1, 2, 3, 4, 5 న్యూక్లియోటైడ్లు ఉన్నాయి. మళ్ళీ ఈ న్యూక్లియోటైడ్లు ఒకదాంతో ఒకటి ఏ విధంగా బంధం ఏర్పరచుకుంటాయి? ఈ న్యూక్లియోటైడ్ ఒకదాంతో ఒకటి ఏ విధంగా బంధం ఏర్పరచుకుంటాయి అంటే, ఈ న్యూక్లియోటైడ్ల మధ్యన ఉండేటువంటి బలమైనటువంటి బంధాలని మనం ఏమంటాము అంటే డైపాస్పో ఎస్టర్ బంధాలు అంటాం. మరి ఏ విధంగా ఏర్పడతాయి ఈ డైపాస్పో ఎస్టర్ బంధాలు? చూడండి, ఇది అదేవిధంగా మరలా ఇక్కడ ఒకటి, ఉదాహరణకి ఇక్కడ జి, ఉదాహరణకి ఇక్కడ ఏ. ఓకేనా? ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏముంటుంది ఫాస్ఫరస్ ఐదో కొనక, ఇక్కడ ఏముంటుంది ఫాస్ఫరస్. అంటే ఇది ఒక న్యూక్లియోటైడ్, ఇది ఒక న్యూక్లియో, 2 న్యూక్లియోటైడ్లు ఉన్నాయి. ఈ 2 న్యూక్లియోటైడ్లకు మధ్యన ఏర్పడేటువంటి బంధం, బలమైన బంధం, దీన్నే మనం ఏమంటాము అంటే డైపాస్పో ఎస్టర్ బంధము అంటాం. చాలా బలమైన బంధం ఇది. చూడండి, ఈ బంధం ఎలా ఉంది అంటే మొదటి చక్కెర యొక్క 3వ కార్బన్, అంతే కదమ్మా, మొదటి చక్కెర యొక్క 3వ కార్బన్, అదేవిధంగా 2వ చక్కెర యొక్క ఎన్నో కార్బన్ మనకు ఈ పైన ఉండేటువంటిది 5వ కార్బన్. అంటే దీని యొక్క 3వ కార్బను, దీని యొక్క 5వ కార్బన్, వీటికి మధ్య ఏర్పడేటువంటి బంధం ఏదైతే ఉందో ఫాస్ఫరస్తో, ఫాస్ఫేట్తో ఏర్పడేటువంటి బంధం ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం అంటే డైపాస్పో ఎస్టర్ బంధము అని అంటాం. డైపాస్పో ఎస్టర్ బంధము అంటాం కదా. ఫస్ట్ దాన్ని మనం ఓన్లీ జీ ఉంటే దీని పేరు ఏం పేరు? గ్వానిన్. గ్వానిన్ కదా. ఒకవేళ గ్వానిన్ అనేటువంటి షుగర్తో కలిసింది అనుకోండి, దీని పేరు ఏం పేరు? గ్వానోసిన్ అంటాం. ఓన్లీ ఏ ఉన్నదనుకోండి దాన్ని అడినిన్ అంటాం. ఒకవేళ షుగర్తో కలిసింది అనుకోండి దాని పేరు అడినోసిన్ అంటాం. ఓన్లీ టీ ఉందనుకోండి థైమిన్ అంటాం. షుగర్తో కలిస్తే థైమిడిన్ అంటాం. ఓన్లీ సి ఉందనుకోండి సైటోసిన్ అంటాం. షుగర్తో కలిస్తే దాన్ని సైటిడిన్ అంటాం. అంటే మనము ఒంటరిగా ఉంటేనేమో నైట్రోజన్ బేసెస్ను ఒక రకంగా పిలుస్తున్నాం, అదే షుగర్తో కలిస్తే న్యూక్లియోసైడ్లను మనము ఒక రకంగా పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 4 రకాల న్యూక్లియోటైడ్లే రిపీట్ అవుతూ ఉంటాయి జిగ్జాగ్గా, ఒక క్రమ పద్ధతిలో కావచ్చు, క్రమం లేకుండా కావచ్చు. ఈ 4 లెటర్సే, ఈ 4 నైట్రోజన్ బేసెస్సే రిపీట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఎలా ఉంటుంది ప్యూరిన్ల పిరిమిడిన్ల మధ్య సంబంధము అంటే, ఎప్పుడైనా సరే అడినిన్ అనేటువంటిది థైమిన్తో 2 హైడ్రోజన్ బంధాల ద్వారా బంధించబడి ఉంటుంది. అడినిన్ అనేటువంటి థైమిన్తో 2 హైడ్రోజన్ బంధాల ద్వారా బంధించబడి ఉంటుంది. అదేవిధంగా సైటోసిన్ గ్వానిన్ మధ్యన 3 హైడ్రోజన్ బంధాలు అనేటువంటివి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. గ్వానిన్ సైటోసిన్ మధ్యన 3 కదా. అదేవిధంగా అడినిన్ థైమిన్ మధ్యన చూడండి 2 హైడ్రోజన్ బంధాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా డిఎన్ఏ యొక్క ఒక పోచ, ఇది డిఎన్ఏ యొక్క రెండవ పోచ. అంటే 2 డిఎన్ఏ పోచల మధ్య మనకు హైడ్రోజన్ బంధాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ హైడ్రోజన్ బంధాలు రూల్స్ ఏంటంటే అడినిన్ ఎప్పుడైనా థైమిన్తో, సైటోసిన్ ఎప్పుడైనా గ్వానిన్తో బంధించబడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనకు ఈ షుగర్, ఫాస్ఫరస్లు మనకు డిఎన్ఏలో బ్యాక్ బోన్ లాగా, వెన్నెముక లాగా ఉంటాయి.
డిఎన్ఏకు బ్యాక్ బోన్ వెన్నెముకలాగా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. షుగర్కు సైడులో ఉండేటువంటివన్నీ కూడా నైట్రోజన్ బేసిస్ ఉంటాయి కాబట్టి షుగర్ ప్లస్ నైట్రోజన్ మనం న్యూక్లియోసైడ్ అని పిలుస్తున్నాం. ఈ విధంగా అంటే మొదటి పోచకు సేమ్గా రెండో పోచ ఉండదు. అంటే మొదటి పోచకు రెండవ పోచ కాంప్లిమెంటరీగా సంపూరక గొలుసుగా ఉండడం జరుగుతుంది. అంటే ఏ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుంది? టీ వస్తుంది. ఏ వచ్చినప్పుడు ఖచ్చితంగా టీతో బంధించడం అనేటువంటిది జరుగుతుంది డబల్ బాండ్ ద్వారా. జీ వచ్చినప్పుడు ఖచ్చితంగా సితో బంధించడం జరుగుతుంది ట్రిపుల్ బాండ్ ద్వారా, 3 హైడ్రోజన్ బంధాల ద్వారా చెప్తుంది. మనకు ఈ డిఎన్ఏలో ప్రధానంగా ఈ నత్రజని క్షారాల వరుసనే చాలా ముఖ్యం మనకు. అంటే డిఎన్ఏలోని ఈ న్యూక్లియోటైడ్ల వరుస ఏదైతే ఉందో మానవునిలో మనం చూసుకుంటే మానవుల్లో దాదాపు 99.9% 99.9% ఒకే విధంగా ఉంటాయి. కేవలం ఎంత శాతం తేడా ఉంటుందంటే 0.1% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, 0.1%. అంటే డిఎన్ఏలోని న్యూక్లియోటైడ్ల వరుస దాదాపు మనిషి లోపల 99.9% ఒకే ఉంటే కేవలం 0.1% మాత్రమే తేడా. ఈ తేడానే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఓకేనా? మళ్ళా మనిషి లోపల ముఖ్యంగా మనం డిఎన్ఏ అనేటువంటిది ఒక ఫలదీకరణ చెందిన అండాన్ని తీసుకున్నాం అనుకోండి. ఫలదీకరణ చెందిన అండంలో ఉండేటువంటి జన్యు పదార్థం డిఎన్ఏ ఒక పూర్తి జీవిని తయారు చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. అంటే పూర్తి జీవిని తయారు చేసేటువంటి సమాచారం అనేటువంటిది డిఎన్ఏలో ఏ రూపంలో ఉంటుంది అంటే నత్రజని క్షారాల వరుస మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇవి జీవులలో అన్ని చర్యలను నియంత్రించేటువంటి జన్యు సమాచారాన్ని నిక్షిప్తం చేయబడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే జీవుల్లో జరిగే అన్ని రకాల రసాయనిక చర్యలు, అన్ని రకాల జీవరసాయన చర్యలు నియంత్రించే జన్యు సమాచారం మొత్తం డిఎన్ఏ లోపల దేని రూపంలో భద్రపరచబడి ఉంటుంది? నత్రజని క్షారాల రూపం లోపల భద్రపరచబడి ఉంటుంది అంటున్నాం. మళ్ళీ మనకు జనరల్గా క్రోమోజోమ్స్ అంటూ ఉంటాం. మనకు డిఎన్ఏ నుంచే క్రోమోజోమ్స్ ఏర్పడ్డాయని ఇంతకుముందే అన్నట్టుగా. మళ్ళీ మనకు టోటల్గా 23 జతల క్రోమోజోమ్స్ ఉన్నాయి అని అంటాం. అందులో కేవలం ఎన్ని అంటే 24 క్రోమోజోమ్స్. అంటే 22 ఏమో దైహిక క్రోమోజోమ్స్, 2 ఏమో ఒకటి ఎక్స్ క్రోమోజోమ్, ఇంకోటి వై క్రోమోజోమ్. ఈ విధంగా 24 క్రోమోజోమ్లలో ఉండే డిఎన్ఏనే మనం ఏమని పిలుచుకుంటాము అంటే మానవ జీనోమ్ అని పిలుచుకుంటాం. ఎన్ని? 24. అంటే 22 దైహిక క్రోమోజోమ్స్, అదేవిధంగా 2 ఏమో లైంగిక క్రోమోజోమ్. 24 క్రోమోజోమ్ డిఎన్ఏ మనం ఏమని పిలుస్తామంట? మానవ జీనోమ్ అని పిలుచుకుంటాం. మన మానవ జీనోమ్ లోపల అంటే డిఎన్ఏ తెలిస్తేనే మనకు మానవ జీనోమ్ అనేటువంటిది తెలుస్తుంది. మానవ జీనోమ్ లోపల దాదాపు ఎన్ని నత్రజని క్షారాలు ఉంటాయి? మానవుని జీనోమ్ లోపల ఇంతకు ఎన్ని నత్రజని క్షారాల జంటలు ఉంటాయి? మనకు ఈ క్వశ్చన్కు ఆన్సర్ వచ్చేసి ఇది సంఖ్య ఎన్ని ఉంటాయి? 3164.7 మిలియన్ల 3164.7 మిలియన్ల నత్రజని క్షారాల జంటలు ఉంటాయి మనిషి యొక్క జీనోమ్ లోపల. మానవుని యొక్క జీనోమ్ లోపల ఎన్ని మిలియన్లు? 3164 మిలియన్ల నత్రజని క్షారాల అంచులు, లేకపోతే బిలియన్ల లోపల చెప్తే కేవలం 3 బిలియన్లు అంటాం. ఓకేనా? బిలియన్లో చెప్తే 3 బిలియన్లే, అదే మిలియన్లు చెప్తే 3164.7 మిలియన్ల నత్రజని క్షారాల జతలు అనేటువంటివి ఉంటాయి.
అసలు మనిషిలో దాదాపు ఇంతకు ఎన్ని జన్యువులుంటాయి దాదాపు? అసలు మనిషిలో దాదాపు ఉండేటువంటి జన్యువులెన్ని? అంటే 30,000 జన్యువులుంటాయి. మనిషిలో దాదాపు ఉండే జన్యువుల సంఖ్య ఎంత? 30,000. మళ్ళా ఒక జన్యువు లోపల యావరేజ్‌గా ఎన్ని క్షారజతలుంటాయి? అంటే 3,000 క్షారజతలుంటాయి. అంటే ఒక జన్యువు లోపల ఎన్ని క్షారాల జతలుంటాయి? 3,000 క్షారాల జతలుంటాయి. మన 30,000 ఏంటి? మనిషిలో దాదాపు ఎన్ని జన్యువులుంటాయి అంటే 30,000 జన్యువులుంటాయి. మానవుల్లో దాదాపు 30,000 జన్యువులుంటాయి. మళ్ళీ ఒక జన్యువు లోపల ఎన్ని క్షారాల జతలుంటాయి? 3,000 క్షారాల జతలుంటాయి. చాలా ఇంపార్టెంట్. అసలు మనిషి జీనోమ్ లోపల మొత్తం ఎన్ని మిలియన్ల నత్రజని క్షారాల జంటలు ఉంటాయని అనుకుంటున్నాము? బిలియన్ల లోపలైతే 3 బిలియన్లు. అదే మిలియన్ల లోపలైతే 3,164.7 మిలియన్లు అని చెప్తున్నాం. ఇది న్యూమరికల్ డేటా అనేటువంటిది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనము డిఎన్ఏ గురించి మాట్లాడినప్పుడే ఒకటి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని కూడా మనం వింటూ ఉంటాం. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ అని కూడా వింటున్నాం. ఏంటి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ? ఇంతకుముందు చెప్పినట్టుగా నేను డిఎన్ఏలో మనకు దాదాపు 99.9% న్యూక్లియోటైడ్ వరుస ఒకే విధంగా ఉంటుంది. కేవలం 1 కంటే తక్కువ 0.1% మాత్రమే తేడా ఉంటుంది అన్న. ఈ విధంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే అసలు డిఎన్ఏలో ఉండే న్యూక్లియోటైడ్ల వరుస ఏ విధంగా ఉంది, ఆ వరుసను బట్టి దాన్ని పోలినటువంటి డిఎన్ఏ ఉండేటువంటి వ్యక్తి ఎవరనేటువంటిది కనుగోవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ అనేటువంటిది మనకు 2 రకాల సమస్యల లోపల బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఒకటి మెడికో లీగల్ వివాదాల పరిష్కారం. ఒకటి దేంటిలో? మెడికో లీగల్ వివాదాల పరిష్కారం లోపల ఉపయోగపడుతుంది. రెండవది దేనికి ఉపయోగపడుతుందంటే ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా ఉపయోగపడుతుంది. ఏంటి మెడికో లీగల్ వివాదాల పరిష్కారం అంటే ముఖ్యంగా ఒక శిశువు యొక్క తల్లిదండ్రి ఎవరు అనేటువంటిది కూడా మనము ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ ద్వారా మనము గుర్తించవచ్చు. అంటే శిశువు యొక్క డిఎన్ఏ యొక్క న్యూక్లియోటైడ్ల వరుసను చూస్తారు. అదేవిధంగా ఎవరైతే మనం అనుమానిస్తున్నామో, ఉదాహరణకు ఇద్దరిని అనుమానిస్తున్నాం మనము, ఆ అనుమానించే మొదటి వ్యక్తి యొక్క డిఎన్ఏ చూస్తారు, రెండో వ్యక్తి యొక్క డిఎన్ఏ చూస్తారు. మళ్ళీ ఇద్దరు డిఎన్ఏలలో మనకు శిశువు యొక్క డిఎన్ఏ ఎవరితో సరిపోతుంది అంటే ఆ రిపీట్గా న్యూక్లియోటైడ్ల వరుసలు, ఇప్పుడు మనం అనుకున్న న్యూక్లియోటైడ్ల వరుసలు ఎవరి దాంతో మ్యాచ్, ఒకటో ఆయనతో మ్యాచ్ అవుతున్నాయా, రెండో ఆయనతో ఎక్కువగా మ్యాచ్ అవుతున్నాయి. ఎవరితో ఎక్కువగా మ్యాచ్ అయితే వాళ్ళ యొక్క తల్లి లేదా వాళ్ళ యొక్క తండ్రి, పేరెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మెడికో లీగల్ వివాదాల పరిష్కారం అంటే తల్లిదండ్రి ఎవరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోరెన్సిక్ విశ్లేషణ అంటే దొంగలను, హంతకులను, రేప్ చేసినటువంటి వాళ్ళను గుర్తించడానికి ఈ ఫోరెన్సిక్ విశ్లేషణ అనేటువంటిది మనకు చాలా చక్కగా ఉంది. ఏదైనా మర్డర్ అయినటువంటి ప్లేస్ ఉంటుంది. ఆ మర్డర్ అయినటువంటి ప్లేస్ దగ్గరికి ఇన్వెస్టిగేషన్ కోసం పోతే అక్కడ ఏదో మనకు చిన్న రక్త నమూనాను, లేకపోతే అక్కడ ఒక చిన్న వెంట్రుక దొరికింది అనుకోండి, దొరికితే ఏం చేస్తారు, ఆ డిఎన్ఏని ఏం చేస్తారంటే ఒకసారి దాంట్లో ఉండే సీక్వెన్స్ని చూస్తారు. అనుమానితుడు ఎవరైతే మన సస్పెక్ట్ అనుమానితుడు అనుకున్నామో, ఏ అనేటువంటి వ్యక్తి మనకు అనుమానితుడు, అతని యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ని చూస్తారు. అదేవిధంగా బి వ్యక్తి యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ కూడా చూస్తారు. చూసి ఆ పరిసరాలలో దొరికినటువంటి వెంట్రుకను, రక్తము, దాంట్లో ఉండేటువంటి న్యూక్లియోటైడ్లతో సమానంగా దాదాపు ఒకే విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని మనము దోషిగా, హంతకునిగా గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మెడికో లీగల్ వివాదాల పరిష్కారం లోపల, ఫోరెన్సిక్ విశ్లేషణ లోపల మనకు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ అనేటువంటి చాలా చక్కగా ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. ఇది
మనకు డిఎన్ఏకి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మనకు జన్యువు. చాలా సింపుల్. మనకు జన్యువు అనేటువంటిది చూడండి, ఇక్కడ జీన్ 1 అని ఉంది, ఇక్కడ జీన్ 2 ఉంది. జన్యువును మనము జీన్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. అంటే డిఎన్ఏలోని కొంత పార్ట్నే మనం ఏమంటున్నాము అంటే జన్యువు అంటున్నాం. దేంట్లో డిఎన్ఏలోని కొంత భాగం. ఏంటి ఈ కొంత భాగం అంటే ప్రోటీన్ను తయారు చేస్తే డిఎన్ఏలోని న్యూక్లియోటైడ్ల వరుసనే మనం ఏమంటామంటే జన్యువు అంటాం. అర్థమైందా? అంటే డిఎన్ఏలోని కొంత పార్ట్ అంటాం. ఏం తయారు చేస్తుంది కొంత పార్ట్ అంటే ప్రోటీన్ను తయారు చేసేటువంటి పార్ట్ అన్నట్టు. అంటే డిఎన్ఏలో ప్రోటీన్ను తయారు చేసే పార్ట్ ఉంది, ప్రోటీన్ తయారు చేయని పార్ట్ ఉంటుంది. డిఎన్ఏలో ప్రోటీన్ను తయారు చేసే పార్ట్ ఉంటుంది, ప్రోటీన్ను తయారు చేయని పార్ట్ ఉంటుంది. మనము డిఎన్ఏలో ప్రోటీన్ను తయారు చేసేటువంటి పార్ట్ ఏదైతే ఉందో, ప్రోటీన్ను తయారు చేసే డిఎన్ఏలోని న్యూక్లియోటైడ్ల వరుసను, ఆ పార్ట్నే మనం ఏమిస్తామంటే జీన్ అని పిలుస్తూ ఉన్నాం, జన్యువు అని పిలుస్తూ ఉన్నాం. మళ్ళీ జన్యువు అనే పదాన్ని మనకు మొట్టమొదట ప్రవేశపెట్టింది ఎవరు శాస్త్రవేత్త అంటే విలియం జోహాన్సన్. ఈయన 1909 లోపల ప్రవేశపెట్టడం జరిగింది. జన్యువు అనే పదాన్ని ప్రవేశపెట్టిండు. అదేవిధంగా ఈయన జన్యు రూపం, దృశ్య రూపం అనే పదాలను కూడా ఈయననే పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది. రైట్. ఇంతకుముందు మనం అన్నట్టుగా చూడండి, జన్యువు అంటే ప్రోటీన్ను తయారు చేసే డిఎన్ఏలోని న్యూక్లియోటైడ్ల వరుసను మనం ఏమంటామంటే జన్యువు అంటున్నాం. అంటే ప్రోటీన్లను తయారు చేసే పార్ట్ ఉంది, తయారు చేయని పార్ట్ ఉంది. దేంట్లో డిఎన్ఏలో ప్రోటీన్ తయారు చేసేటువంటి పార్ట్ ఏదైతే దాన్ని మనం ఏమంటామంటే జన్యువు అని పిలుచుకుంటున్నాం, జీన్ అని పిలుచుకుంటున్నాం ముచ్చటగా. రైట్. ముఖ్యంగా ఈ జన్యువు అనేటువంటిది అనువంశికతలో క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం. అంటే ఒకరి నుంచి మరొకరికి లక్షణాలు రావాలి అంటే, ఒకరి నుంచి మరొకరికి అంటే తరతరాలకు లక్షణాలు ఒకరి నుంచి ఒకరికి రావాలి అంటే ప్రధానంగా ఏం రావాలి అంటే మనం క్రోమోజోమ్స్ రావాలి, కరెక్టే. డిఎన్ఏ రావాలి, కరెక్టే. జన్యువులు రావాలి, కరెక్టే. ఈ విధంగా క్రోమోజోమ్స్, డిఎన్ఏ, జన్యువులు, వీటన్నిటిలో కూడా మనం మాట్లాడే క్రోమోజోమ్స్, డిఎన్ఏ, జన్యువులు, వీటన్నిటి లోపల చిన్న ప్రమాణం ఎవరు అంటే మనకు జన్యువు. జన్యువు కంటే కొంచెం పెద్ద ప్రమాణం మనకు డిఎన్ఏ. డిఎన్ఏ కంటే పెద్ద ప్రమాణం ఏంటి మనకు క్రోమోజోమ్. ఈ విధంగా అనువంశికతలో ప్రధానమైనటువంటి క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఎవరు మనకు జన్యువు. రైట్. మళ్ళీ దీంట్లో మనకు ప్రధానంగా జన్యువులో మనకు ఏముంటుంది, మొత్తం జన్యు సమాచారం అనేటువంటిది ఉంటుంది. అందుకొరకు జన్యు సమాచారం కలిగినటువంటి ప్రమాణం అంటున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనే మనకు విలియం జోహాన్సన్. ఓకేనా. విలియం జోహాన్సన్ అనేటువంటి వ్యక్తి మనకు జన్యువు అనే పదాన్ని పరిచయం చేసిండు, జీన్ అనే పదాన్ని పరిచయం చేసిండు. అదేవిధంగా జన్యు రూపం, దృశ్య రూపం అనేటువంటి పదాన్ని కూడా మనకు పరిచయం చేయడం జరిగింది. ఇది అనువంశికతలో ఉపయోగపడే క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అంటున్నాం. ఓకేనా. అంటే ప్రోటీన్లను తయారు చేసేటువంటి ముఖ్యమైనటువంటి ప్రమాణం. అంటే డిఎన్ఏలో ప్రోటీన్లను తయారు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పార్ట్, ముఖ్యమైనటువంటి న్యూక్లియోటైడ్ల వరుస ఏదైతే ఉందో దాన్నే మనం ఏమన్నా అంటే జన్యువు అని పిలుచుకున్నాం. ఓకేనా. అంటే మనకు ఎలా ఉంటుంది అంటే జాగ్రత్తగా వస్తే డిఎన్ఏ నుంచి మనకు ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. ఎంఆర్ఎన్ఏ నుంచి మనకు ప్రోటీన్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఓకేనా. ప్రోటీన్స్ ద్వారా మనకి ఏం జరుగుతుందంటే జీవ రసాయన చర్యలు అనేటువంటివి జరుగుతాయి.
జీవరసాయన చర్యలు అనేటువంటివి జరుగుతాయి. ఈ జీవరసాయన చర్యల ద్వారానే మనకు లక్షణాలు అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా లక్షణాలు అనేవి ప్రధానంగా దేని ద్వారా రావడం జరుగుతుంది అంటే జన్యు ద్వారా. అంటే డిఎన్ఏలో క్రియాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రోటీన్స్ తయారు చేసేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలనే మనం ఏమన్నాము జన్యువు అన్నాం. అంటే డిఎన్ఏ క్రియాత్మకమైనటువంటి ప్రాంతం నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడింది, వాటి నుంచి ప్రోటీన్స్ ఏర్పడ్డాయి, వాటి ద్వారా జీవరసాయన చర్యలు జరపబడుతున్నాయి. ఆ జీవరసాయన చర్యల ద్వారానే మనకు లక్షణాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రోటీన్స్ 2 రకాల ప్రోటీన్లు ఏర్పడతాయి. నిర్మాణాత్మక ప్రోటీన్లు ఏర్పడతాయి, క్రియాత్మక ప్రోటీన్లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా జన్యువు అంటేనే మనం జనరల్గా లక్షణాలు అంటాం. అంటే జన్యువులు వస్తున్నాయి ఒకరి నుంచి ఒకరికి అంటే లక్షణాలు వస్తున్నాయి అని అంటాం. ఓకేనా. ఇప్పుడు మనం చూసినట్లయితే జన్యువులకు సంబంధించినటువంటి కొన్ని రకాల అంశాలు మనం చూద్దాం. అతి పొడవైనటువంటి జన్యువు ఏంటి? అతి పొడవైనటువంటి జన్యువు డిస్ట్రోఫిన్. ఇది కండర ప్రోటీన్ను సంకేతించేటువంటి జన్యువు. అతి పొడవైనటువంటి జన్యువు పేరు ఏం పేరట? డిస్ట్రోఫిన్. ఇదేంటి? కండర ప్రోటీన్ను సంకోచించేటువంటి జన్యువు. ఇంతకుముందు చెప్పినట్టు మానవ జీనోమ్లో దాదాపు ఎన్ని జన్యువులు ఉంటాయని చెప్పిన? మానవ జీనోమ్లో దాదాపు ఎన్ని జన్యువులు ఉంటాయంటే 30,000 జన్యువులు ఉంటాయి అని చెప్పాను. ఒక జన్యువు అంటే ఒక లక్షణాన్ని గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల లోపల మనకి ఏమవుతుందంటే ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ దృశ్య రూపాలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల లోపల ఒక జన్యువు ఏం చేస్తుందంట? ఒకటి కంటే ఎక్కువ దృశ్య రూపాలను ప్రభావితం చేస్తూ ఉంది. ఒకటి కంటే ఎక్కువ దృశ్య రూపాలు ప్రభావితం చేస్తూ ఉంది. దీన్నే మనము ఏమని పిలుస్తాము అంటే ప్లియోట్రోఫీ అని పిలుస్తాం. దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం? ప్లియోట్రోఫీ అని పిలుస్తూ ఉంటాం. క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మన ప్లియోట్రోఫీ అంటే ఏమిటి? ఒక జన్యు ఒకటి కంటే ఎక్కువ దృశ్య రూపాలను ప్రభావితం చేస్తే దాన్ని ప్లియోట్రోఫీ అంటాం. దీనికి ఎగ్జాంపుల్గా మనము ఒక జన్యు సంబంధమైన వ్యాధిని చెప్తాము. దాని పేరు ఫీనైల్ కీటోన్యూరియా. ఎగ్జాంపుల్ పేరు ఏమని చెప్తున్నాం? ఫీనైల్ కీటోన్యూరియా. అంటే ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ దృశ్య రూపాలను ప్రభావితం చేస్తే ఆ లక్షణాన్ని మనం ఏమంటాం? ప్లియోట్రోఫీ అంటున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి? ఏ వ్యాధి? ఫీనైల్ కీటోన్యూరియా అనేటువంటి జన్యు సంబంధమైన వ్యాధి. ఏమేమి దృశ్య రూపాలు వస్తాయి ఈ వ్యాధి వచ్చినటువంటి వాళ్లకు అంటే వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, చర్మం పైన మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, తర్వాత బుద్ధిమాంద్యం మెంటల్లీ రిటార్డెడ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా 3 రకాల దృశ్య రూపాలు అనేటువంటివి మనకు ఈ ఫీనైల్ కీటోన్యూరియా అనేటువంటి వ్యాధిలో కనిపిస్తున్నాయి. అంటే ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ దృశ్య రూపాలను ప్రభావితం చేస్తూ ఉంది. అంటే ఈ ఒక్క జన్యువు ఏదైనా లేకపోతే ఇన్ని రకాల దృశ్య రూపాల వ్యక్తి కనిపిస్తూ ఉన్నాయి. ఈ లక్షణాన్ని మనం ఏమంటామంటే ప్లియోట్రోఫీ అని పిలుస్తాం. అంటే జన్యువుకి సంబంధించినటువంటి సమాచారంలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే విలియం జోహాన్సన్ ఈయన జన్యువు అనే పదాన్ని ప్రవేశపెట్టిండు. అదేవిధంగా జన్యు రూపం దృశ్య రూపం అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టిండు. ఏంటి జన్యువు అంటే? డిఎన్ఏలో ప్రోటీన్లను తయారు చేసే భాగం, లేదా డిఎన్ఏలోని ప్రోటీన్లను తయారు చేసే న్యూక్లియోటైడ్ల వరుసనే మనం ఏమనాలి అంటే జన్యువు అనాలి. ఇంతకుముందు మనము చిన్న ఈక్వేషన్ చెప్పుకున్నట్టుగా ఏ విధంగా ప్రోటీన్లు తయారవుతున్నాయంటే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ తయారవుతుంది, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ తయారవుతున్నాయి, ఆ ప్రోటీన్స్ ద్వారా జీవరసాయన చర్యలు జరుగుతున్నాయి, దాని ద్వారా లక్షణాలు వస్తున్నాయి. అంటే డిఎన్ఏ నుంచి మనకు ముఖ్యంగా ఆ పార్ట్ ఏదైతే ఉందో జన్యువు, ఈ జన్యువు ద్వారానే మనకు లక్షణాలు వస్తున్నాయని మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా. దీని ద్వారా మనకు డిఎన్ఏ అంటే ఏంటి, దాని నిర్మాణం ఏంటి, దాని నిర్మాణంలో పాలు పంచుకునేవి ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది. డిఎన్ఏలో సమ్ చిన్న పార్ట్ను మనం ఏమని పిలుచుకున్నామంటే జన్యువు అని పిలుచుకున్నాం. ఓకేనా. ఇది అనువంశికలో
అనువంశికతలో మన క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణము అన్నాం. దీంట్లో జన్యు సమాచారం ఉంది అని అంటున్నాం. రైట్. ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ టాపిక్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. తప్పకుండా ఈ బెల్ సింబల్ను నొక్కినట్టయితే మీకు నేను చేసే కొత్త కొత్త వీడియోలు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ పార్ట్ 2లో మిగిలినటువంటి 2 అంశాలు నేను వివరించడం జరుగుతుంది. ఈరోజు నేను డిఎన్ఏ జన్యువును వివరించడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్లో నేను క్రోమోజోమ్స్ అంటే ఏంటి, తర్వాత యుగ్మ వికల్పం అంటే ఏంటి, ఈ 2 వివరించడం జరుగుతుంది. తప్పకుండా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో లింకులు, ఇంతవరకు నేను చేసినటువంటి లెసన్ లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.